బిషిబెల్లిబాత్ కి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. బిషిబెల్లిబాత్ కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పరిమళ గారు, చాలా వెజిటబుల్స్ ఉన్నాయండి. అవును, ఏ ఉన్నాయి? ఆలు, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, కీరా. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్ ని? ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ మనము కుక్కర్లో ఇది పోపు వేసుకుందాము, ఆయిల్ వేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఓకే, అటు తర్వాత పోపు దినుసులు. ఓకే పరిమళ గారు, పోపు దినుసులు వేసేసుకున్నాము. నెక్స్ట్ అండి? చటపడలా మంచి అది మంచి. ఇప్పుడు మన జనరలీ వంట నేర్చుకునే ముందు మనం నేర్చుకునే ఫస్ట్ పాఠం అంటే ఇదే. పోపు వేసేటప్పుడు మనం పోపు వేసిన తర్వాత ఈ జీలకర్ర కానీ ఆవాలు కానీ చటపటలాడుతూ ఉంటే మంచిగా రెడ్గా మనకి గ్రేవీ లాగా ఇదే అయిపోతే ఏమవుతుందంటే మనకి అరోమా వస్తూ ఉంటుంది అనమాట. అది కూడా ఒక రుచియే. అసలు పోపు పెట్టడం కూడా ఒక కళ అనుకోవాలా. అవును. సో మనకి ఆ చటపటలాడిన తర్వాతనే మనకి కరివేపాకు వేసుకోవాలా, కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం అంటే దీని కలర్ వచ్చేస్తుంది. కొద్దిగా ఇలా కలిపేసి తర్వాత మనకి ఈ బంగాళాదుంపలు ఉన్నాయి కదా, బీన్స్, ఓకే, క్యారెట్, ఆరెంజ్, వైట్, గ్రీన్ అన్ని కలర్ఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాం కదా, మంచిగా కలిపేసుకొని ఇంగువ వేయాలి. ఇది మంచి కలిపేసుకోవాలి మొత్తం. సో మొత్తం ముక్కలు పట్టేటట్టు. ఓకే, ఆయిల్లో మంచి. తర్వాత అండి? తర్వాత చింతపండు గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా, చింతపండు రసం. చింతపండు రసం మళ్ళీ కలిపేసుకొని మొత్తం. ఓకే, చింతపండు రసం యాడ్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం. చిల్లీ పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసినా పర్వాలేదు, ఎందుకంటే మనకు నెయ్యి వేసుకొని తింటాం కనుక అది కమ్మగానే ఉంటుంది. ఇప్పుడు కారం తర్వాత అండి కొద్దిగా కీర వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనం వేసుకునేది కొద్దిగా ఈ పప్పు. ఎలాగ పప్పు నేను పెట్టాను, ఎందుకంటే ఈ రెండు ఆ బియ్యం పప్పు ఒకటేసారి ఉడకనిస్తే ఏమవుతుందంటే పప్పు ఉడకదనమాట. సో కొద్దిగా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఓకే, ముందుగానే ఉడకబెట్టి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. హాఫ్ బాయిల్ చేసుకొని దీంట్లో మనము. ఓకే, ఇది ఏం పప్పు అండి? కందిపప్పు అండి. బియ్యం మనకి కొలత మనకి కావాలి అనుకుంటే కొద్దిగా మనకి జస్ట్ ఒక బౌల్లో తీసుకోవాలి. ఇది పప్పు కొద్దిగా తక్కువైనాను కూడాను, బియ్యం ఎక్కువైనాను పర్వాలేదన్నమాట. అట్లా ఓకే, ఈక్వల్గా ఏం అవసరం లేదు, కొద్దిగా పప్పు తక్కువనే ఉండాలి. అంటే మామూలుగా అయితే పప్పు కంటే బియ్యం ఎక్కువగా ఉండాలి. ఓకే, 100%. సో అంటే ఇప్పుడు కందిపప్పు మనం ఒక హాఫ్ కప్పు తీసుకుంటే ఒక కప్పు బియ్యం అంటే కొలతగా వేసుకుంటే మంచిగా అంటే కుదురుతుంది అనమాట. అది ఇది ఇక్కడ ఇది నేను చూపిస్తున్నాను కదా, ఇది మసాలా పౌడర్. గరం మసాలా కాదు, ఇది సాంబార్ మసాలా. మనకి ఈ బిషిబెల్లిబాత్ కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటేనే మసాలా పౌడర్, సాంబార్ మసాలా. దీంట్లో ధనియాలు ఉంటాయి, మిరియాలు ఉంటాయి, జీలకర్ర ఉంటుంది, మెంతులు ఉంటాయి, తర్వాత కరివేపాకు ఉంటుంది, కొద్దిగా బియ్యం వేస్తాము, ఎక్కువ మోతాదులో ధనియాలు వేస్తాము. ఇవి వేసేసి మంచిగా రోస్ట్ చేసుకొని ఆ రోస్ట్ ని ఇలా పౌడర్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, సో దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మసాలా పౌడర్ బిషిబెల్లిబాత్. సో ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలంటే మంచి అరోమా వస్తుంది అనమాట. బిషిబెల్లిబాత్కి మెయిన్ ముఖ్యంగా ఉండేది మసాలా పౌడర్. ఓకే, సో దానికి మనకి ఇలా చక్కగా కలుపుకుంటే అప్పుడే కమ్మగా వాసన వస్తుంటుంది చూడండి. అవును,
ఓకేనా. కలుపుకొని తర్వాత వచ్చేసి కొద్దిగా బెల్లం వేసుకుందాము. ఓకే. బెల్లం ఎందుకు వేసుకోవాలంటే చింతపండు ఎక్కడ పడుతుంటే కొద్దిగా ఒక ముక్క బెల్లం వేసుకోవాలి, ఆ టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట, మంచి టేస్ట్. కొంచెం ఆ పులుపు తగ్గుతుంది అంటారు. పులుపు తగ్గుతుంది, తీపి ఒక రకమైన ఇది వచ్చేస్తుంది, ఆ టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. సో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్గా. ఒక కప్పు తీసుకున్నాం కనుక మనం 1.5 కప్పు ఇది యాడ్ చేసుకోవాలి. ఓకేనా. మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము, ఎందుకంటే రైస్ మంచిగా ఉడకాలి. రైట్. ఇప్పుడు లాస్ట్కి మనము ఇది మసాలా పౌడర్. ఓకే. సో ఇప్పుడు ఆ మసాలా యాడ్ చేస్తున్నాం. మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ పెద్దవాళ్ళకి ఏంటి అలవాటు తెలుసమ్మా, అంత చేతితోనే వాడతారు, స్పూన్లు చాలా తక్కువ. అదే చూసి టకాటకా అన్ని చేత్తోటి ఇలా తీసి వేసేస్తూనే ఉన్నారండి. అది స్పూన్లు వాడకం తక్కువ. ఓకే. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర. కొత్తిమీర వేసుకొని మనం దీన్ని క్లోజ్ చేసేయాలి. ఓకే. సో మూత పెట్టేసుకోవాలి. సో ఎన్ని విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి? 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే చక్కగా అన్నీ కలిసిపోతాయి. ఓకే. అప్పుడు మనం తీసి మళ్ళీ నెయ్యితో పోపు పెట్టుకుంటే బ్రహ్మాండమైన బిషిబాళి భాత్ రెడీ. పరిమళ గారు అయిపోయి ఉంటుందా? బిషిబాళి భాత్ అయిపోయి ఉంటుంది. మనము తీసి చూద్దాం అయిపోయిందని. వావ్, ఆహా, చాలా ఉడికిపోయింది, మొత్తం మంచిగా ఉడికిపోయింది. స్పూన్ ఇవ్వండి. ఓకే. కొద్దిగా మనము ఇలా కలుపుకోవాలి. పోపు పెట్టేద్దాము దీనికి. ఓకే. సో అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాం ఇలాగా. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో మనం పోపు అది చేసుకోవాలండి. స్టవ్ వెలిగిస్తున్నాను. నెయ్యితోనే ఎందుకు పెట్టాలి అని మీరు అడగండి. నెయ్యితో పెడితే చాలా ఇంకా టేస్ట్ అంటే ఎక్కువ అవుతుంది అన్నమాట. మామూలుగా నూనె కంటే నెయ్యితో పోపు పెట్టుకోవడం వల్ల కొద్దిగా టేస్ట్ ఇమ్మడిస్తుంది. ఓకే. సో ఫస్ట్ నెయ్యి వేసాము, తర్వాత పోపు దినుసులు, తర్వాత మనకి కరివేపాకు. ఓకే. సో పోపు దినుసులు వేసేసాము, కరివేపాకు వేసేసాము. నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు దీన్ని అన్నంలోకి అంటే బిషిబాళి భాత్ పైన కొద్దిగా జీడిపప్పు, మనకి డ్రై ఫ్రూట్స్ అనుకున్నాం కదా, అది గార్నిషింగ్, అది ఇవన్నీ వేసుకుంటే ఇంకా అది బ్యూటీ వస్తుంది. ఎప్పుడైనా కదా ఐటమ్స్ మనం ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. వేగిపోయింది. తర్వాత సో ఇప్పుడు ఇది ఈ పోపు అంతా దీంట్లో వేయాలనుకోవాలి. ఓకే. సో పరిమళ గారు ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమేనా? అంతే, ఇంకా అయిపోయింది. రెడీ టు ఈట్. ఫైన్ అండి. సో వేడి వేడి బిషిబెల్లి బాత్ రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బిషిబెల్లి బాత్కి కావలసిన పదార్థాలు: బియ్యం, ఉడికించిన కందిపప్పు, చింతపండు రసం, బెల్లం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పోపు దినుసులు, కీరా, బంగాళాదుంప ముక్కలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, నూనె, కారం, ఉప్పు, పసుపు. బిషిబెల్లి బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, పసుపు, బంగాళదుంప ముక్కలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఇంగువ వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో చింతపండు రసం, ఉప్పు, కారం, కీరా ముక్కలు, ఉడికించుకున్న కందిపప్పు, బియ్యం, బెల్లం, సరిపడా నీళ్లు, బిసిబిల్లా సాంబార్ మసాలా పొడి, కొత్తిమీర వేసి మూత పెట్టి ఆవిరి మీద బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేయించి కుక్కర్లో వేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బిషిబెల్లి బాత్ రెడీ.